13/8/2026 తేదీన దావులూరి శాంతమ్మ పెద్దపల్లకలూరు నివాసి ఆమె తమ కొడుకైన దావులూరి ప్రసన్న కుమార్ కనిపించట్లేదని నల్లపాడు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇయ్యగా సదరు రిపోర్ట్ని నల్లపాడు పోలీసులు మ్యాన్ మిస్సింగ్గా కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభిస్తారు. ఈ దర్యాప్తులో భాగంగా 17/8/2026 తేదీన తురకపాలెం ఎకో పార్కు సమీపంలో జన చైతన్య ప్లాట్లలో ఒక శవాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టి ఉంటారు. ఆ శవానికి మృతుని తల్లి అయిన దావులూరి శాంతమ్మ చూసి కాళ్ళను బట్టి శవం మీద ఉన్న గుడ్డలను బట్టి అవి ఆ శవాన్ని తన కుమారుడైన ప్రసన్నతగా గుర్తిస్తుంది. తదుపరి దర్యాప్తు నిమిత్తం ఈ కేసులో 13/8/2026 తేదీన కాకట్లపూరి నాగేశ్వరరావు అలియాస్ బుల్లయ్య అనే అతను మృతుణ్ణి సాయంత్రం 8:30 గంటలకు ఫోన్ చేసి తన వద్దకు పిలిపించుకొని తన యొక్క స్కూటీ మీద ఎక్కించుకొని చిలకలూరుపేట పోవు రోడ్లో వై జంక్షన్ దగ్గరికి తీసుకొని వెళ్ళి అక్కడ తన అన్నయ్యన కాకట్ల వెంకటయ్య అలియాస్ పులిని తీసుకొని ముగ్గురు కలిసి స్కూటీ మీద బయలుదేరి తులకపాలెం దగ్గర ఎకో పార్కు దగ్గర జన చైతన్య ప్లాట్లోకి తీసుకొని వెళ్ళి అక్కడ మృతుని బాగా మద్యం సేవింపజేసి అతన్ని తల మీద బండరాయి పెట్టి కొట్టి మోది చంపేసి ఆ స్కూటీలో ఉన్న పెట్రోల్ తీసుకొని తగలబెడతాడు. దీనికి మోటివ్ ఏంటంటే కాకట్లపూరి బుల్లయ్య అలియాస్ నాగేశ్వరరావు ఇతను తురకపాలెంలో చెందిన ఒక మహిళతోటి వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. అదే మహిళతోటి చనిపోయిన దావులూరి ప్రసన్న వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడనే అనుమానంతో అతన్ని ఏ విధంగా చంపాలనే ఉద్దేశంతో తన అన్నయ్యన వెంకటయ్య సహాయం తీసుకొని ఈ యొక్క పథక ప్రకారం రచించి ఈ యొక్క హత్య చేస్తారు. ఈ హత్యలో దీన్ని 26/8/2026 తేదీన సాయంత్రం 7 గంటలకు ఇద్దరు ముద్దాయిల్ని బుజ్జనగూళ్ళ డిమార్ట్ పక్కన ముద్దాయిల వీళ్ళ సమక్షంలో మీడియేటర్ల సమక్షంలో అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం పంపించడం జరుగుతుంది. ఈ విషయంలో ఈ కేసు దర్యాప్తులో గౌరవనీయులైన శ్రీ ఎస్పీ వకుల్ జిందాల్ సారు టైం టు టైము మాకు సహాయము మరియు ఇన్స్ట్రక్షన్స్ వల్ల మేము త్వరితగతిన ఈ కేసును ఛేదించడం జరిగింది. ఈ కేసు ఛేదించడంలో నల్లపాడు ఎస్ఐ గారు, నల్లపాడు సిఐ గారు, తర్వాత భిక్షు, మస్తాన్ వాలి, సునీల్ కుమారు చాకచక్యంగా వ్యవహరించి ఈ కేసును డిటెక్షన్ చేయటంలో తమ వంత పాత్రని కృషి చేశారు. దీనికి ఎస్పీ గారు మరియు ఎల్డీపీ అయిన నేను వాళ్ళని అభినందిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.